ఇంకా దాంతో పాటుగా ఇంకొక అంశం కూడా నాకు నిన్న కనబడ్డది. ఏది? లాక్డౌన్ పానిక్. లాక్డౌన్ అంటే ఏంటిది? కరోనా లాంటి విపత్తు వస్తే ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అనేది ఒక భయం ఉంటుంది. మరి ఇప్పుడు లాక్డౌన్ పానిక్ ఎందుకు వస్తుందో నేను చెప్తాను. లాక్డౌన్ పానిక్ యుద్ధం తీసుకొచ్చిన కొరతలతో ఆ భయం గుప్పిట్లో ప్రజలు, పీక్ లెవెల్కు చేరిన పెట్రోల్ గ్యాస్ సంక్షోభం, బండి తీయాలన్నా పొయ్యి వెలిగించాలన్నా జంకుతున్న జనం, ఎక్కడెక్కడో నో స్టాక్ బోర్డులు పెడుతున్న బంకులు, ఎక్కడికక్కడ నో స్టాక్ పెడుతున్న బంకులు, పనులు మానుకొని బంకుల వద్ద ఇచ్చిన పడిగాపులు, భారీగా క్యూ లైన్ల నేపథ్యంలో బోనస్గా ఏంది ట్రాఫిక్ జామ్. అంత ఘోరం ఏంటంటే ఇంకా ఇజ్జత్ పోయే కథ నేను చెప్తా. పెట్రోల్ బంకులల్లో ట్రాఫిక్ ఉంటే మనోళ్ళు ఇంకా చలాన్లు వసూలు చేస్తారు. సూపర్ తెలుసా ఇది? ఇది తెలంగాణ చరిత్రలో పోలీస్ వ్యవస్థ ట్రాఫిక్ పోలీసులకే వెళ్తుంది. అక్కడ పెట్రోల్ బంకులలో క్యూ లైన్లు ఉంటే ఇక్కడ ఉండి చలాన్ వసూలు చేస్తున్నారు భయ్. ఇజ్జత్ పోయే కథ కాకపోతే గింత కక్కుర్తి అంటున్నారు ప్రజలు. నిన్న నాకు ఎదురైన ఒక చేదు అనుభవం ఇది. నేను చూసిన పెట్రోల్ కోసం ఆయన బాధ ఆయన పడతా అంటే వచ్చి చలాన్ కట్టంటాడు. ఇటీవల కరోనా తరహాలో పరిస్థితి తప్పదంటూ మోడీ ప్రకటన, ప్రధాని వ్యాఖ్యలతో మరింత పానిక్ గురవుతున్న సామాన్యులు. ఇప్పటికే ఎల్పీజీ పెట్రోల్ కొరతల వల్ల ప్రత్యేక నరకం, ఈ ప్రభావం నిత్యావసరాల మీద పడుతుందేమోనని బెంబేలు, భరోసా నింపకుండా ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రభుత్వాలు. తగిన నిల్వలు ఉన్నాయంటున్న కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లో ప్రకటనలు, డీలర్తో కూడా అదే మాట చెప్పిస్తున్నాయంటూ ప్రచారం. క్షేత్రస్థాయిలో ధారణ పరిస్థితులు, సగానికి పైగా కూడా మూతపడ్డ బంకులు, ఎరువుల కొరత, అధిక ధరల ముప్పు పొంచి ఉందన్న WHO. సంక్షోభం సమయంలో మోడీ వెనకంజ వేస్తుండడంపై నెటిజన్ల విమర్శలు అంటూ కూడా నేను ఇక్కడ చెప్తున్న పరిస్థితి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక భయానకరమైన వాతావరణం నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కోసం అలమటించిన ప్రజలు ప్రస్తుతం చెమరు చుక్క కోసం, వంట గ్యాస్ సిలిండర్ కోసం రోడ్లెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ కొరత తారాస్థాయికి చేరడంతో